ఆమె ఓ కంపెనీలో ఉద్యోగిని. చాలా సిన్సియర్ ఎంప్లాయ్. టైం పంక్చువాలిటీ చాలా ఎక్కువే. అందుకు ఆమె ప్రతిరోజు ఆఫీస్కు ఓ అరగంట ముందే వెళ్ళింది. సాధారణంగా అయితే ఇలాంటి ఎంప్లాయీను కంపెనీలు బెస్ట్ ఎంప్లాయీ అని కితాబిస్తారు. ఇక టైం పంక్చువాలిటీతో పాటు వర్క్ కూడా మంచిగా చేస్తే ప్రమోషన్స్ కూడా ఇస్తారు. కానీ ఆమె విషయంలో మాత్రం అంతా రివర్స్ అయింది. ఆఫీస్కు తొందరగా వచ్చినందుకు ఆమెకు నోటీసుల మీద నోటీసులు ఇచ్చింది కంపెనీ. తొందరగా రావద్దని చెప్పింది. అయినా కానీ ఆమె ఆఫీస్కు తొందరగా వస్తున్నందుకు ఏకంగా ఆమె ఉద్యోగాన్నే కంపెనీ పీకేసింది. దీంతో ఆమె కోర్టుకు వెళ్ళింది. అయితే కంపెనీకే సపోర్ట్ చేస్తూ న్యాయస్థానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఆమె ఉద్యోగం పోయింది. ఇంతకీ కంపెనీ తీసుకున్న చర్యలకు కోర్టు ఎందుకు సమర్థించింది? లెట్స్ వాచ్. ఎక్కడైనా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీస్కు వస్తే బాస్కు ఫుల్ కోపం వస్తుంది. 1-2 సార్లు ఎక్స్క్యూజ్ చేసినా తర్వాత అందరి ముందే తిట్టేస్తారు. ఇంకా తీరు మారకపోతే హెచ్ఆర్ నుంచి నోటీసులు వెళ్తాయి. అప్పటికి ఎంప్లాయీ ఆఫీస్కు రెగ్యులర్గా లేట్గా వస్తుంటే అతనిపై డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఉద్యోగం పోయే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇదంతా జనరల్గా జరిగేదే. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా ఓ ఉద్యోగిని పట్ల చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రోజు ఆఫీస్ టైం కంటే ముందే వస్తుందని ఆ యువతిని ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక కోర్టు కూడా కంపెనీ నిర్ణయాన్ని సమర్థించడం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఉద్యోగులు సమయానికి ఆఫీస్కు రావాలి అని రూల్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల సంగతి కాస్త పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం కరెక్ట్ టైంకి ఆఫీస్కి రాకపోతే జీతాల్లో కోత విధిస్తారు. అయితే సమయం కంటే ముందే ఆఫీస్కు వచ్చిన ఓ ఉద్యోగినికి ఆ కంపెనీ ఊహించని షాక్ ఇచ్చింది. రోజు ఆఫీస్ టైం కంటే ముందే వస్తున్న ఆ యువతిని సరైన సమయానికి రావాలని పలుమార్లు పై అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతి టైం కంటే ముందే వస్తుండడంతో చివరికి ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆ మహిళ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెక్కింది. అయితే అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బే తగిలింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైందేనని కోర్టు సమర్థించింది. స్పెయిన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఈ ఘటన స్పెయిన్ లో చోటు చేసుకుంది. ఒక లాజిస్టిక్స్ కంపెనీలో 22 ఏళ్ల మహిళా ఉద్యోగిని వింత కారణంతో జాబ్ నుంచి తొలగించారు. ఆఫీస్ టైం ఉదయం 7:30 కాగా ఆమె ప్రతిరోజు ఉదయం 6:45కే వచ్చేది. 2023 నుంచి ఆ కంపెనీ యజమాని ఆ యువతికి నేరుగా లిఖితపూర్వకంగా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆఫీస్ టైంకే రావాలని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఆమె మాత్రం ఎర్లీగానే ఆఫీస్కి వచ్చేది. ఇలా ఆ ఉద్యోగిని 19 సార్లు ఆఫీస్కు టైం కంటే ముందే రావడంతో దీన్ని ఇన్డిసిప్లిన్ కింద పరిగణించిన కంపెనీ ఉద్యోగం నుంచి పీకేసింది. అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ ఇచ్చిన నోటీసులను ఆ ఉద్యోగిని అలికాంటే సోషల్ కోర్టులో సవాల్ చేసింది. దీంతో విచారణ జరిపిన కోర్టు ఆ కంపెనీ వాదనలు విన్నది. కంపెనీ లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా ఇలా కూడా ఉద్యోగాన్ని పీకేస్తారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.